ఒక అదుపు తప్పిన 9 తోకల నక్క హిడెన్ లీఫ్ విలేజ్ పైన అటాక్ చేసింది. దాన్ని అడ్డుకోవడానికి చాలామంది నింజాలు ప్రయత్నించారు. కానీ అది చాలా శక్తివంతంగా ఉండడం వల్ల ఎవరు ఏమీ చేయలేకపోయారు. అప్పుడే ఆ గ్రామానికి ఫోర్త్ హొకాగే ఎంట్రీ ఇస్తాడు. ఆ హొకాగే తన ప్రాణాలకు తెగించి విలేజ్ని కాపాడి ఆ నక్కని అదుపు చేయడం కోసం నారుటో అనే చిన్న పిల్లోడిలో ఆ 9 తోకల నక్కను సీల్ చేసి చివరి శ్వాస విడుస్తాడు. నారుటో ఒక అనాథ, పైగా తనలో 9 టైల్ ఫాక్స్ ఉండడం వల్ల విలేజ్లో ఎవరు తనతో సరిగ్గా ఉండరు, తనకి గౌరవం ఇవ్వరు. అందరూ తనని ఒక మాన్స్టర్లా చూస్తారు. ఇంకా అప్పుడు నారుటో డిసైడ్ అవుతాడు, అందరూ తనని గౌరవించాలంటే ఆ విలేజ్కి తను హొకాగేగా మారాలని తన జర్నీని మొదలు పెడతాడు. నారుటో చూడ్డానికి పెద్ద హీరోలా కనిపిస్తున్నా తను పెద్ద జీరో. తన చదువులు కంప్లీట్ చేయడానికి నానా సంకలు నాకి ఫైనల్గా ఒక నింజా అవుతాడు నారుటో. టీమ్ 7లో మెంబర్ అవుతాడు. ఆ టీంలో నారుటోతో పాటు సాస్కే, సాకురా ఉంటారు. ఈ టీమ్ 7కి సెన్సేగా కకాసి హటాకేని పెడతారు. థర్డ్ హొకాగే నుంచి టీమ్ 7కి ఒక మిషన్ వస్తుంది. ఆ మిషన్లో జాబుజా ఆకుతో టీమ్ 7 ఫైట్ చేస్తుంది. ఆ ఫైట్లో సాస్కే షారింగన్ని అవేక్ చేస్తాడు. అలాగే నారుటో 9 టైల్ బీస్ట్ని అవేక్ చేస్తాడు. ఇంకా ఆ తర్వాత చూనిన్ ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ స్టేజ్ ఎగ్జామ్లో టీమ్ 7 పాస్ అవుతుంది. రెండో స్టేజ్లో వాళ్ళు ఎర్త్ అండ్ హెవెన్ స్కూల్స్ని కాపాడుకుంటూ రావాలి. ఇంకా సెకండ్ స్టేజ్ అనేది స్టార్ట్ అవుతుంది. అడవిలో టీమ్ 7 పైన చాలామంది అటాక్ చేసినా తప్పించుకుంటూ ఉంటారు. ఏం పర్లేదనే టైంలో ఒరాచిమారు అయితే ఎంట్రీ ఇస్తాడు. నారుటోని, సాస్కేని సింగిల్ హ్యాండ్తో షేక్ ఆడిస్తాడు. సాస్కే ఒరాచిమారుని చూసి సుస్సు పోసుకుంటాడు. కానీ సాస్కే ధైర్యంగా ఫైట్ చేస్తాడు. అది చూసి ఇంప్రెస్ అయిన ఒరాచిమారు సాస్కేపై కస్మాక్ అయితే పెడతాడు. సాకురా అన్కాన్షియస్లో ఉన్న నారుటో మరియు సాస్కేని సౌండ్ విలేజ్ నింజాల నుండి కాపాడుతుంది. కానీ సాకురా గురించి తెలిసిందేగా, దానిపైన అయిపోయింది అనే టైంలో లీ వచ్చి కాపాడతాడు. ఇంకా సాస్కే లేచి కస్మాక్ పవర్తో అటాక్ చేస్తే సౌండ్ నింజాలు అక్కడ లేకుండా పారిపోతారు. అలా టీమ్ 7 చూనిన్ ఎగ్జామ్స్ అయితే పాస్ అవుతుంది. చాలామంది పాస్ అవ్వడం వల్ల ఒక టెస్ట్ మ్యాచ్ అయితే పెడతారు. దానిలో సాస్కే ఒక సౌండ్ విలేజ్ నింజాతో ఫైట్ చేసి గెలుస్తాడు. నారుటో కీబాతో ఫైట్ చేసి తన స్పెషల్ టెక్నిక్తో గెలుస్తాడు. నెజీకి హినాటికి ఫైట్ జరుగుతుంది. నెజీ హినాటాని దారుణంగా హింసించి ఓడించడం వల్ల నారుటో నెజీతో సవాల్ చేస్తాడు. హినాటాకి తనను ఓడిస్తాని మాటిస్తాడు. ఇంకా చాలామందికి ఫైట్స్ జరుగుతూ ఉంటాయి. ఫైనల్గా అసలు ఘట్టం మొదలైంది. గారాకి, లీకి ఫైట్ అయితే మొదలైంది. గారాన్ని కనీసం ముట్టుకోలేడని అక్కడ ఉన్న చాలామంది అనుకుంటూ ఉంటారు. అయినా లీ గారాతో ఫైట్ చేస్తూనే ఉంటాడు. అప్పుడే గాయ్ సెన్సే ఆటలో ఆడింది చాలు, నీ అసలు సత్తా చూపించని చెప్తాడు. లీ ఫ్రీ అవుతాడు. తన వేగం చాలా పెరిగిపోతుంది. అసలు గారాన్ని ఎవరు తాకలేరు అనుకుంటే లీ వాడిని కొట్టి చూపిస్తాడు. తన పట్టుదలతోటి గారాన్ని ముప్పు తిప్పులు పెడతాడు. గేట్స్ ఓపెన్ చేసి గారాన్ని ఆల్మోస్ట్ ఓడించాడు. అనే టైంలో గారా టైల్ బీస్ట్ పవర్ని ఉపయోగించి లీని ఓడిస్తాడు. అయినా లీ ఓటమిని ఒప్పుకోడు. కానీ చివరికి గారాన్ని గెలుస్తాడు. నెక్స్ట్ ఫైనల్ మ్యాచ్ గట్టిగా ఉంటుందని సాస్కేకి కకాసి చిడోరి జుషుతో స్పెషల్ ట్రైనింగ్ ఇస్తాడు. నారుటో తన చక్రాన్ని కంట్రోల్ చేయడానికి జిరాయ్ అనే ఒక లెజెండరీ సానిన్ని వెతుక్కుని తన దగ్గర ట్రైనింగ్ స్టార్ట్ చేసి సమనింగ్ జుట్సుని నేర్చుకుంటాడు. ఇంకా ఫైనల్ టోర్నమెంట్ అయితే మొదలైంది. నారుటో వర్సెస్ నెజీ. ఆ ఫైట్లో నారుటో హినాటకి మాట ఇచ్చినట్టే నెజీని ఓడిస్తాడు. అతని జీవితంలో ఒక మార్పు. విలేజ్ అంతా ఒక్కసారిగా నారుటో వైపు అయితే చూస్తుంది. తర్వాత షికమారు వర్సెస్ టెమారి ఇంకో మ్యాచ్ అయ్యి ఫైనల్గా గారా వర్సెస్ సాస్కే ఫైట్ అయితే స్టార్ట్ అయిన లోపు హిడెన్ శాండ్ విలేజ్, హిడెన్ లీఫ్ విలేజ్పై దాడి చేస్తారు. అదంతా ఒరాచిమారు యొక్క ప్లాన్. అలా ఒరాచిమారు సరుటోబి 3వ హొకాగేతో పోరుకి దిగుతాడు. ఇంకోవైపు శాండ్ విలేజ్ నింజాలు లీఫ్ విలేజ్ పైన అటాక్ చేస్తుంటే లీఫ్ విలేజ్ నింజాలు ప్రజలను కాపాడుతూ ఉంటారు. ఎస్కేప్ అవుతున్న గారాను చూసి సాస్కే పవర్ఫుల్ అటాక్స్ చేసిన గారా తన టైల్ బీస్ట్ పవర్తో సాస్కేని షేక్ ఆడిస్తాడు. సాస్కేతోనే వచ్చిన నారుటో ఇంకా తన విశ్వరూపాన్ని అయితే చూపిస్తాడు. తన 9 టైల్ పవర్ని మేల్కొలుపుతాడు. సమన్నింగ్ జుషుతో సమన్ చేసి గారాన్ని ఓడిస్తాడు. ఇంకోవైపు సరటోబి రీపర్ డెత్ సీల్ని యూజ్ చేసి ఒరాచిమారు యొక్క చేతులను సీల్ చేస్తాడు. ఒరాచిమారుని జుషు వాడకుండా చేసి తను చనిపోతాడు. వార్ ముగుస్తుంది. హిడెన్ లీఫ్ విలేజ్కి హొకాగే లేకపోవడంతో లెజెండరీ సాయిన్ అయిన జిరాయ్ తన చైల్డ్హుడ్ టీమేట్ అయిన సునాడేని నారుటోతో వెతుక్కుంటూ వెళ్తాడు. ఒరాచిమారు కూడా సునాడే ఒక్కడి తన హ్యాండ్స్ని బాగు చేయగలదని తనని వెతుక్కుంటూ వెళ్తాడు. అప్పుడు అకాట్స్కి నుండి సాస్కే అన్నైన ఇటాచి మరియు కిసెమే హిడెన్ లీఫ్ విలేజ్లోకి ప్రవేశించి కకాషి, కురనైని ఎగరేస్తారు. కరెక్ట్ టైంకి మైట్ గా వచ్చి కాపాడతాడు. కానీ ఇటాచి కిసెమే ఎస్కేప్ అవుతారు.
సాస్కే ఇటాచి నారుటో నైన్టేల్ కోసం వచ్చాడని తెలుసుకుని అతన్ని వెతుక్కుంటూ వెళ్లేలోపు ఇటాచి నారుటో దగ్గరకు వెళ్తాడు. జిరాయ నారుటోని ఇటాచి మరియు కిసిమే నుండి కాపాడతాడు. నారుటో తనను తాను కాపాడుకోవడం కోసం జిరాయ నారుటోకి రసింగన్ని నేర్పిస్తాడు. సునాడ దగ్గరకు వెళ్ళి మ్యాటర్ మొత్తం చెప్తే నేను రాను వెళ్ళిపోండి అని చెప్తుంది. అప్పుడే ఒరాచిమారో మరియు కబూటో సునాడేపై దాడి చేస్తారు. నరుటో రసింగన్ని పర్ఫెక్ట్గా వాడి సునాడని కాపాడతాడు. ఇంకప్పుడు సునాడే ఇంప్రెస్ అయ్యి లీఫ్ విలేజ్కి 5th హోకాగే అవుతుంది. సునాడే హోకాగే అయ్యి చాలామందిని రాక్లీని కూడా బాగు చేస్తుంది. సాస్కే నారుటో తనని మించిపోయాడని తెలుసుకుని నారుటోని ఫైట్కి పిలుస్తాడు. నారుటో సాస్కే తలపడతారు. వాళ్ళు రసింగన్ని మరియు చిడోరి అనే వాళ్ళ సిగ్నేచర్ మూవ్స్ని యూజ్ చేస్తారు. కానీ కకాషి వాళ్ళని ఆపేస్తాడు. సాస్కే నారుటో కంటే తాను తక్కువ అని అనుకుంటాడు. కకాషే సాస్కేకి ట్రైనింగ్ ఇవ్వడానికి ట్రై చేస్తాడు. కానీ సాస్కే నేను బలం లేని వాడిని అనుకుని ఒరాచిమారు దగ్గరికి వెళ్ళిపోవాలని అనుకుంటాడు. గ్రామం వదిలి సాస్కే ఒరాచిమారు దగ్గరకు వెళ్ళిపోతాడు. సాస్కేని వెనక్కి తెచ్చుకోవడానికి సునాడే సికమారుతో లీఫ్ విలేజ్లో ఉన్న తన ఫ్రెండ్స్తో ఒక టీంని రెడీ చేయించి పంపుతుంది. ఒరాచిమారు తన దగ్గర ఉన్న నింజాస్ని పంపుతాడు. టీంలో ఒక్కొక్కరు ఒక్కొక్కడిని హ్యాండిల్ చేస్తూ ఉంటారు. కానీ ఒరాచిమారు నింజాస్ కూడా చాలా పవర్ఫుల్గా ఉంటారు. అది ముందే గెస్ చేసిన సునాడే శాండ్ విలేజ్ నింజాల యొక్క హెల్ప్ తీసుకుంటుంది. శాండ్ విలేజ్లో ఉన్న గారా నారుటో వల్ల బాగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మంచిగా మారి తన విలేజ్కి తాను కాగే అవుతాడు. వీళ్ళ ఎంట్రీ వల్ల ఒరాచిమారు యొక్క నింజాలు పోతారు. కానీ సాస్కే మాత్రం నేను రాని దెంగే అంటాడు. ఇంకా నారుటోకి సాస్కేకి అసలైన ఫైట్ అయితే మొదలవుతుంది. సాస్కే ఒరాచిమారు ఇచ్చిన పవర్స్ వాడితే కోపంగా అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిన నారుటో తన 9 ఫాక్స్ చక్రాతో సాస్కేపై విజృంభిస్తాడు. నారుటో సాస్కే వాళ్ళకి తెలిసిన విద్యల్ని వాడతారు. ఒకరిని మించిన ఒకరు వెళ్తూ ఉంటారు. చివరికి ఇద్దరికి చక్ర అయిపోవడం వల్ల ఇద్దరు వీక్ అయిపోతారు. అలా యుద్ధం ముగుస్తుంది. కానీ ఇదే టైంలో సాస్కే వాళ్ళ స్నేహం వలన నారుటోని చంపకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కకాషే నారుటోని హాస్పిటల్కి తీసుకెళ్తాడు. ఇదంతా అకాష్కి నుండి వచ్చిన బ్లాక్ జుట్సు అయితే గమనిస్తూ ఉంటాడు. నారుటో సాగురాకి సాస్కేని వెనక్కి తెస్తానని మాటేస్తాడు. ఎక్కడున్నా సరే తీసుకొస్తా అంటాడు. ఇంకా అసలు కథ మొదలైంది. ఒకవైపు సాస్కే ఒరాచిమారు దగ్గరకు వెళ్ళి స్ట్రాంగ్ అవుతూ ఉంటాడు. ఇంకోవైపు నారుటో జిరాయ్తో ట్రైనింగ్ కోసం వెళ్తాడు. వీళ్ళ వైపు చూస్తున్న అకాష్కి వాళ్ళని ఆట వస్తువులా ఆడిస్తున్న ఒక భయంకరమైన రాక్షసుడు వచ్చే సమయం ఆసన్నమైంది. అసలు కథ ఇప్పుడు మొదలవబోతుంది.